హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వైసీపీ బీజేపీకి జలక్ ఇవ్వడం మొదలుపెట్టింది. అలాగే మోడీ కూడా వార్ని షురూ చేశాడు. అసలు వైసీపీ బీజేపీకి మధ్య వార్ ఎలా మొదలైంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనిద్దాం. ప్రస్తుతం ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా, అలాగే రాజ్యసభలో కూడా సమావేశాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటిలో మనం ఇప్పటిదాకా జాతీయ స్థాయి నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఇవి మాత్రమే గమనిస్తూ వస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు, అలాగే ఆయన మీద కౌంటర్గా అనురాగ్ ఠాకూర్ ఏమన్నాడు, తర్వాత వీళ్ళ మీద కౌంటర్గా మళ్ళీ కంగనా ఏమంది. సో ఈ విధంగా అన్ని టాపిక్లు నడుస్తూ ఉన్నాయి. అయితే మన రాష్ట్రం నుంచి కూడా అనేక మంది మంత్రులు ఉన్నారు. సో పార్లమెంట్లో మన లోక్సభలో రామ్మోహన్ గారు కావచ్చు, ఇట్లా కొంతమంది మంత్రులు ఉన్నారు. అలాగే రాజ్యసభలో కూడా అనేక మంది మెంబర్స్ ఉన్నారు. సో రాజ్యసభలో కూడా కొద్ది రోజులుగా ఒక విషయం అయితే వివాదం అవుతూ వస్తుంది. ముఖ్యంగా జయా బచ్చన్ గారు ఆవిడ భర్త పేరుతో కలిపి పూర్తిగా పిలవడము, దాని మీద అభ్యంతరం చెప్పడము. సో ఆవిడ అభ్యంతరం తెలియజేసింది. దాంతో తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఆవిడే తన పేరుని అదేవిధంగా భర్త పేరుతో కలిపి చెప్పుకుంటే అందరూ నవ్వుకున్నారు కూడా. సో ఈ విధంగా రాజ్యసభలో లోక్సభలో అనేక జాతీయ స్థాయి నాయకుల విషయాలు జరుగుతూ ఉండగా ఇప్పుడు సడన్గా వైసీపీ రాజ్యసభలో ఏం చేసిందంటే వీళ్ళని వ్యతిరేకించడం మొదలుపెట్టింది బీజేపీని. సో బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తుంది, బీజేపీ అభిప్రాయాలకి ఒక్కొక్కటిగా మద్దతు తెలపకుండా నిరసనలు తెలియజేస్తూ కౌంటర్లు ఇస్తూ వస్తుంది వైసీపీ. ఎందుకు కౌంటర్లు ఇస్తుంది, అసలు ఏంటి వీళ్ళ మధ్య ఉన్న సినారియో అని గమనిస్తే, ఎప్పుడైతే జగన్ తన ప్రభుత్వాన్ని స్థాపించాడో అప్పటి నుంచి కూడా చివరికి ఎలక్షన్లు దిగిపోయేంత వరకు కూడా ప్రతి విషయంలోనూ బీజేపీకి గుడ్డిగా మద్దతు తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనే. మొదటి నుంచి కూడా అసలు బీజేపీ ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినా, ఎటువంటి సిస్టమ్ తీసుకొచ్చినా దానికి సరే అని చెప్పి గట్టిగా గుడ్డిగా ఓకే చెప్పిన వ్యక్తి జగన్ గారు. అంత క్లోజ్నెస్ మెయింటైన్ చేశారు. ఎలక్షన్ టైంలో అయితే బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే, కూటమిలో భాగంగా ఉన్నా సరే వాళ్ళని విమర్శించలేదు. ఏమాత్రం బీజేపీ మీద కౌంటర్లు వేయడానికి రెడీ అవ్వలేదు. అంతెందుకు, కనీసం ఈ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇప్పటికీ కూడా బీజేపీ మీద ఒక మాట అనడానికి ధైర్యం లేదు. పూర్తిగా చంద్రబాబు గారిని అనగలుగుతున్నారు. గతంలో చంద్రబాబు గారు కూడా అంతే అనుకోండి. సో బీజేపీతో మాకే పొత్తు లేదని చెబుతూనే వాళ్ళ మీద కౌంటర్లు వేయడానికి సిద్ధపడలేదు. సో ఆ విధంగా వీళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళది అంతర్గతంగా ఉన్న ఫ్రెండ్షిప్ అనేది అందరికీ తెలుసు. తర్వాత అది బహిరంగం కాకపోయినా వీళ్ళ మధ్య చిన్నపాటి పరపొచ్చాలు వచ్చి ఇక గ్యాప్ క్రియేట్ అయిపోయింది అనేది ఇప్పుడున్న వార్త అనమాట. సో ఇది ఎందుకు జరిగింది ఏంటనేది గమనిస్తే మొన్న ఎలక్షనే దానికి కొంతవరకు కారణమైంది. ఆ ఎలక్షన్లో తీవ్ర స్థాయిలో దెబ్బతినడంతో ఇక వైసీపీ తేరుకుంది. ఇలాగైతే లాభం లేదు, మనం ఎటో ఒక వైపు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో సమస్యల గురించి వీటికి కారణమయ్యే జాతీయ స్థాయిలో ఉన్న ఆ పార్టీ కావచ్చు, లేకపోతే కూటమిలో భాగమైన బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరి మీద మనం విమర్శలు సంధించకపోతే ఇక మన పార్టీ మనుగడ ఉండదు. ప్రజల కోసం మనం పోరాడుతున్నామన్న నమ్మకం ప్రజల్లో కలిగించలేము అన్న భయం అయితే ఈ పార్టీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు పోరాటం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీలో మొన్న ధర్నా కూడా చేశారు. అయితే ఆ ధర్నాకి బీజేపీ మాత్రం హాజరవ్వలేదు. సో అది మొదటి బీజం, ఆ ధర్నాలో హాజరవ్వకపోవడం. అయితే ఇది ఇంకాస్త పెరిగి చిలికి గాలివాలైనట్టుగా కొంచెం పెద్దదైందనమాట. రాజ్యసభలో ఈరోజు ఏం చేశారంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణల బిల్లు ఒకటి తీసుకొచ్చింది కదా ప్రభుత్వం. అది ముఖ్యంగా పార్లమెంట్లో అయితే వాళ్ళకు తగినంత మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ బీజేపీ ఓకే చేయించుకుంది. కానీ రాజ్యసభలో మాత్రం ఓకే చేయించుకోవడానికి వీళ్ళకు తగినంత బలం లేదు. కేవలం 11 మంది సభ్యులు తక్కువైపోయారు. సో అంటే కొంతమంది తమ టర్మ్ పీరియడ్ అయిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా తమ పదవి నుంచి రిలీవ్ అవ్వడం జరిగింది. సో ఇక మిగతా కొత్త వాళ్ళు రావాలంటే మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి ఉంది. సో అది కూడా త్వరలో ఉన్నాయి. సో ఇదంతా సినారియో ఉండగా ఇప్పుడు ఈ బిల్లులు ఓకే చేయించుకోవడానికి ఏం చేద్దామా అని మల్లగుల్లాలు పడ్డ ఈ బీజేపీ సరే మొత్తానికైతే ఇక రాజ్యసభకి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడ మాత్రం ఇది వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ ఎందుకు వ్యతిరేకించింది అంటే, టీడీపీ అయితే సమర్థించింది అనుకోండి, వైసీపీ ముఖ్యంగా ఈ మైనారిటీలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ బిల్లులో అనేక రకాల అంశాలు ఇంకా తేలాల్సి ఉన్నాయి, అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే మాట్లాడారో సో దానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాము, ఆయన చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నాము అని చెప్పేసి వైసీపీ ప్రకటించడం జరిగింది. సో ఉన్నట్టుండి ఏకపక్షంగా బీజేపీకి ఈ విధంగా ఎదురు తిరగడం అనేది జగన్కి ఇబ్బందికరమైంది. జగన్ని మోడీ వదలడు అని చెప్పేసి కొంతమంది చర్చలు కూడా దారితీశారు. సో అది కూడా కొంతవరకు వాస్తవం ఉంది. అయితే జగన్ అవసరం ఉన్నంత వరకు జగన్ని మోడీ టచ్ చేయడు. ఎప్పుడైతే ఆ అవసరం తీరుతుంది అనుకున్నారో అప్పుడు మాత్రం వదలరు. ప్రస్తుతానికైతే జగన్ అవసరం చాలా ఉంది. రాజ్యసభలో జగన్కు సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళల్లో కనీసం సగం మందన్న బీజేపీకి అవసరం ఈ బిల్లులు ఓకే చేయించుకోవడానికి. సో దానికోసమే ఆగుతున్నారు. ఎలాగోలా మంత్రుల్ని ఈ విధంగా ఇటువైపు షిఫ్ట్ చేయించుకోవాలనే ఆలోచనలో అయితే ఉన్నారు. అంటే పార్టీలోకి ఫిరాయింపు అయితే చేయించుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలు అయితే గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నారు. మనం దాని గురించి కూడా మాట్లాడాం. అయితే
ఇందులో టీడీపీ కూడా తన వాదనను వినిపించింది. నిజానికి వక్ఫ్ బోర్డు సంబంధించి ఇది కాస్త వివాదాస్పదమైంది. దీని గురించి కూడా చర్చిద్దాం. మొత్తానికి 40 రకాల సవరణలతోటి వీళ్ళు తీసుకొచ్చారు. ఈ సవరణల్లో కేవలం కొన్ని వర్గాల ముస్లింలే ఉన్నారు. ఓబీసీ ముస్లింలు కావచ్చు, తర్వాత మరి వేరే వర్గాల ముస్లింలు కూడా దీంట్లో లేరు అని చెప్పేసి వీళ్ళందరినీ చేర్చమన్నారు. సో దాంతోపాటు ఈ భూములను దాతలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక ఉద్దేశంతో ఇస్తే ఆ ఉద్దేశాలు నెరవేరట్లేదు అనే వాదన కూడా వీళ్ళు ప్రతిపాదించారనమాట. దీంతోపాటు ఈ చట్టంలో ఇంకా అనేక విషయాలు, ముఖ్యంగా ఈ ఎక్కడైతే సరైన పత్రాలు లేని భూములు వక్ఫ్ బోర్డు తన స్వాధీనంలోకి తీసుకుంటుందో ఆ హక్కును కూడా రద్దు చేశారు. సో ఇట్లా చేసుకుంటూ వచ్చారు. కొన్ని అయితే పురాతన ఆలయాల మీద గుళ్ళు కట్టినవి, మసీదులు కట్టినవి, ఇవి కూడా కొంత వివాదం అవుతూ ఉంది. ఇది ఇంకా చాలా పెద్ద విషయం అయిపోయి ఇది దేనికి దారితీస్తుందంటే కొన్ని రాష్ట్రాల ఎలక్షన్లు కూడా త్వరలో జరగబోతున్నాయి. సో దానికి ఇది ఒక లీడింగ్ కాన్ఫ్లిక్ట్గా తయారు చేసుకుంటున్నారేమో బీజేపీ అనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఏంటి సంగతి అనేది మళ్ళీ మనం తర్వాత ఇంకో చర్చలో చూద్దాము. అయితే దీంట్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా కొన్ని రకాల సమస్యలుగా కనపడ్డాయి. సో ముస్లింలకు ఇది వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి వైసీపీ అయితే ఒక స్టాండ్ తీసుకుంది. కానీ టీడీపీ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం కాబట్టి అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాల్సిందే. సో బీజేపీకి టీడీపీ నుంచి ప్రతినిధి టీడీపీ ఎంపీ హరీష్, సో ఈయన ఏమన్నారంటే ఈ బిల్లు కేవలం కొన్ని రకాల పారదర్శకత కోసమే తీసుకొస్తున్నాము, కొన్ని విషయాల్లో పారదర్శకత సరిగ్గా లేదు, దేనికైతే ఈ బిల్లు ఇది ఉపయోగపడుతుంది అని వక్ఫ్ బోర్డు కోసం ఎవరైతే నిధులు ఇచ్చారో, ఎవరైతే భూములు ఇచ్చారో ఆ నిధులు సక్రమంగా వినియోగించారో లేదా అనే విషయం కూడా పారదర్శకంగా లేదు. దాంతోపాటు ఈ బిల్లు రావడం వల్ల మహిళలకు కూడా మరింత మేలు జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం దీన్ని చేస్తే బాగుంటుంది. అయితే దీనిలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడానికి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు అని చెప్పేసి టీడీపీ ప్రతినిధి కూడా అన్నారు. అయితే దీని మీద వైసీపీ ప్రతినిధి ఒక మాట అన్నారు. వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ఈయన ఏమన్నారంటే ఈ బిల్లు మీద ముస్లింల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకి ఇది కాస్త ఇబ్బందికరమైంది, అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన వాటి అన్నిటికీ మేము అంగీకరిస్తున్నాము, సో వాటికి ఏకీభవిస్తున్నాము, కాబట్టి ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి కేంద్రానికి కూడా డిమాండ్ చేశారు. సో ఇది చాలా స్పష్టంగా చేసిన డిమాండ్. ఒక రకంగా చూసుకుంటే జగన్ ధర్నా తర్వాత ఆ ధర్నాలో ఎక్కువగా కేవలం ఈ ఇండియా కూటమిలో ఉన్న సభ్యులే వచ్చారు. మెయిన్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెళ్ళలేదు. అయితే ఈ ఇండియా కూటమి సభ్యులు రావడము, కాస్త జగన్ని మోటివేట్ చేయడము, ఇవన్నీ కూడా అతన్ని ఆయా కూటమి వైపు ఆకర్షితుని చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే ఉపయోగించినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యతిరేకత కూడా అదే విధంగా ఉందన్నమాట. అయితే బీజేపీ దీన్ని సీరియస్గా తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో మళ్ళీ రాజ్యసభ ఎంపీని గెలిపించుకుంటే అది మంచి అవకాశం అనుకోండి. సో ఆ లోపు ఎలాగైనా ఈ బిల్లును ఓకే చేయించుకోవాలి కాబట్టి సెలెక్ట్ కమిటీకి పెట్టడానికి కూడా వీళ్ళు అంగీకరించారు. నిజానికి మోడీ అంత తేలిగ్గా వదిలే రకం కాదు, ఏదో రకంగా ఓకే చేయించుకునేవాడే. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి సెలెక్ట్ కమిటీలో ఇది అలా ఉంటుంది. తర్వాత తమకు తగినన్ని ఎంపీలు వచ్చిన తర్వాత మళ్ళీ తను చక్రం తిప్పి ఓకే చేయించుకోవాలన్న ఆలోచనలో అయితే మోడీ ఉన్నాడు. సో ఇదిలా ఉండగా తనకు తగినన్ని ఎంపీలు కానీ వచ్చారు అంటే ఫస్ట్ దెబ్బ పడేది ఎవరికయ్యా అంటే జగన్కే. మోడీని ఇంకోసారి మళ్ళీ తిరిగి కౌంటర్లు వేయనీయకుండా ఖచ్చితంగా జగన్ కేసులను కదిలించడము, మళ్ళీ ఆయనకు బెయిల్స్ రాకుండా చేయడము, మళ్ళీ ఆయన జైలుకి పంపించే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటారు. ఆల్రెడీ మన సుప్రీంకోర్టు జగన్ కేసులు ఇంకా ఎంతకాలం సాగుతాయని చెప్పేసి మొట్టికాయలేసింది. ఇప్పటికే అనేక పిటిషన్లు పెట్టారు. సో అసలు ఇన్ని పిటిషన్లు మీరు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి ఆ పిటిషన్లను కూడా ప్రశ్నించిందనమాట. సో ఈ విధంగా కోర్టు కూడా గట్టిగా సీరియస్గా ఉంది కాబట్టి చంద్రబాబు గారు కూడా తనను జైలుకు పంపించిన వ్యక్తిని మళ్ళీ జైలుకు పంపించడానికి మోడీని కన్విన్స్ చేసే ప్రోగ్రాంలోనే ఉన్నాడు గత కొద్ది రోజుల నుంచి కూడా. సో చివరికి ఇవన్నీ దారితీసి జగన్ని జైలుకు పంపించడానికే మార్గం చూపిస్తాయేమో అనిపిస్తుంది. సో ఆ విధంగా జరిగితే మాత్రం మళ్ళీ జగన్కి సింపతి క్రియేట్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మన ఏపీ అనే కాదు, మొత్తం మన భారతదేశంలోని జనాల్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ సైకాలజీ ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే అది అవినీతి చేయని లేకపోతే మరొకటి చేయని ఏం చేసినా సరే జైలుకి వెళ్తే మాత్రం ఆయన మహానుభావుడిలాగా చూస్తారు. ఒక సింపతి అనేది చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యి ఎలక్షన్స్లో వర్కౌట్ అయ్యి దేశం ఏదన్నా ఉందంటే అది మన దేశమే. అవినీతి పరులు జైలుకి వెళ్తారు, సో వాళ్ళ మీద ఎందుకు మద్దతు తెలపాలి అనే కనీస కామన్ సెన్స్ కూడా ఉండదు ప్రజలకి. అంటే ఇప్పుడు ఈ నాయకుడు అని కాదు, ఏ నాయకుడైనా సరే గతంలో కూడా చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు కూడా అనేకమైన ఆరోపణలు అవి ప్రజలు కూడా సింపతి చూపించడం చేశాం. కానీ ఆ కేసులో కూడా వాళ్ళు చేసిన అవినీతి క్లియర్గా ప్రభుత్వం చూపించింది. సో ఇట్లా ఉంటుందన్నమాట మన వాళ్ళ ఆలోచన. మరి జగన్ ఏ విధంగా తనకు గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు, మోడీ ఏ విధంగా జగన్ని కార్నర్ చేయబోతున్నాడు,